లేకుంటే కొడక నిన్ను కోసి ఉప్పు కారం పెట్టి తినేస్తా నిన్ను. నరమాంస భక్షకుడిని అయిపోతా, నేను తినేస్తా, కొరికేస్తాను. దొరికినావనుకో నేను కోసిట్ట ఉప్పు కారం పెట్టి తినేస్తా నిన్ను. ఏంటంటే అంత బీపీ వచ్చి పోతారేమని భయపడ్డాను. ఇంకా తమ్ముడు అంటావా? ఏదో మానభంగం చేశాడని చెప్తున్నావు. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతాయి. ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితో ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఇది నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి కాదు, నా పర్సనల్ కుల మిషన్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేనేవాడిని. అసలు చాలా మంది ఏ జూండి లేపుతున్నారులే కానీ దాని వెనకున్నటువంటి నన్ను ఎందుకు లేపట్లేదు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు. వాడు గెలుకొని నేను ఎక్కడ సర్వే అని చెప్పి ప్రతి ఒక్కరు డైపర్లో ఉత్సాహం పోసుకొని ముట్టుకుంటుంటే నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేశాను. ఆ రోజు వాడు నాకు కనీసం ఒక కాల్ చేయడానికి, నా మెసేజ్ కి రిప్లై అవ్వడానికి ఉత్సాహం పోసుకుంటాడు. నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుడిని, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే.